వైసీపీ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జి తిప్పల దేవర్ రెడ్డి గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యూనియన్ పెద్దలందరికీ కూడా, కార్మికులకి అందరికీ కూడా, ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారో కాంట్రాక్ట్ లేబర్స్కి, వాళ్ళ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు నా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ధర్నా జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా స్థానికంగా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ కంపల్సరీ ప్రతి దాంట్లో కూడా పాల్గొనేవారు. ప్రతి పోరాటం అంటే పార్టీ పరంగా కాదు, స్థానికంగా ఉన్నాం, స్థానికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి స్థానికులు అందరూ పాల్గొవాలి, అది సబ్జెక్ట్. అంతే తప్ప ఇక్కడ పార్టీలకు అతీతంగానే మనం మా గత 5 years నుంచి కూడా ప్రతి కార్యక్రమం చేసాం. మరి ఆ విధంగా ఈరోజు మరి నిన్న మా సోదరులు డివి రమణ గారు కానీ, అలాగే ఇతర యూనియన్ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ అందరూ వచ్చి, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఉన్నటువంటి నాయకులు అందరూ రావడం, రోజుకి 100-150 మంది చెప్పిన ఈ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని తీసేస్తున్నారండి. మరి ఎవరు వచ్చి మరి స్థానిక ఉన్న నాయకులు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది కేవలం స్టీల్ ప్లాంట్ నాయకులు, స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్ కాకుండా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పడం జరిగింది. నేను చెప్పాను, కంపల్సరీగా మాకు ఇన్విటేషన్ వస్తే నేను ఆటోమేటిక్గా వస్తాను, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా నేను మీతో ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఢిల్లీకి వెళ్ళాం, ఇంచుమించు ఒక 250-300 మంది మరి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నాయకులు అందరితో కలిసి మరి అందరు ఎంపీలని, రాజ్యసభ సభ్యుల్ని, లోక్సభ సభ్యుల్ని అందరూ కలవడం జరిగింది. అందరూ సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమం అన్నింటిలో కూడా మేము పాల్గొన్నాం. మరి ఈరోజు చూస్తుంటే ఒక్కొక్కరు జడిసిపోతున్నారు. వాళ్ళు జడిసిపోయి మన నాయకులకు కానీ, ఎవరైతే ఈ ధర్నాలో పాల్గొన్నారో, ఎవరైతే యాక్టివ్గా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ, వాళ్ళ కార్మిక నాయకులు అందరూ ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేస్తామని కానీ, రకరకాలుగా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో, ఏ విధంగా వీళ్ళని భయపెట్టాలని చూస్తున్నారు. ఇది మనం బ్రిటిష్ పరిపాలన, ఇందాక మన పెద్దలు చెప్పినట్టు బ్రిటిష్ పరిపాలన లేవు. డివైడ్ అండ్ రూల్ అని చేయడానికి కూడా ఇక్కడ అవ్వదు. ఆ రోజులు పోయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలివితేటలు వచ్చాయి. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉన్నాయి. మరి మీరు ఏం చేస్తారో మాకు అర్థమవుతుంది. ఒకటి చూస్తే ఇది చారిటీ కాదు, 24 గంటలు 8,000 కోట్లు మీకు ఇవ్వాలి అంట. ఏదో నేను మొన్న ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కుర్రోళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్లు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి ఇచ్చారంటండి ఈ మధ్యన శాలరీస్ అన్నారు. ఒరే బాబు, మీకు ఆ పేపర్ చూసి ఏంటో పేపర్ చూసి మీరు ఆ విధంగా అనుకుంటున్నారు. ఇచ్చినటువంటి 15,000 కోట్లు ఎవరికి ఇంకా జీతాలే అందలేదు. ఎవరికైనా ఆ 15,000 కోట్లు వీళ్ళకి ఇవ్వలేదు అంటే పేపర్లో ఆ విధంగా బ్రహ్మాండంగా చూస్తే మిగతా వాళ్ళు ఎవరైనా చదువుతారు నిజం అనుకుంటారు. ఈ 15,000 కోట్లు కేంద్రం ఇచ్చేసినట్టు, ఆ డబ్బులు ఆల్రెడీ మీకు వచ్చేసినట్టు ఆ పేపర్ చదివితే ఆ విధంగా ఉంటుంది. ఆ మ్యాటర్ అంటాను, సబ్జెక్ట్ అంటాను. తీరా చూస్తే ఆ డబ్బులు ఎలాగొచ్చాయి, ఇందాక ఎలాగ ఆవిరైపోయి ఇందాక అయోధ్యరామ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కేవలం ఏంటంటే మన స్టీల్ మినిస్టర్ గారు రావడం, ఆయన దేనికి వచ్చారు బాబు అంటే ఇంకొక 5-6 నెలలు ఎలాగే ఉంటాయి జీతాలు రావని చెప్పడానికి వచ్చారు. దానికి ఆయన కట్టవట్లు, బొక్కలు, సాల్వాలు దేనికి రా బాబు కప్పారంటే వీళ్ళకి ఇంకా జీతాలు ఇంకా రావని చెప్పడానికి స్టీల్ ప్లాంట్కి వచ్చి అది చెప్పడానికి వీళ్ళకి బొకేలు, సాల్వాలు, కట్టవట్లు ఇంకో కంటనా. ఈ విధంగా వాళ్ళు దేనికి వచ్చారు, అసలు సబ్జెక్ట్ ఏంటి అయంతా ప్రజలకు వివరించకుండా వాళ్ళు కేవలం అంతా షో వర్క్ చేస్తున్నారు. షో వర్క్ చేసి రోజుకి అలా నెలకు 100 మందిని, 150 మంది, 100 మంది, 150 ఇలాగ 13,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, అదేవిధంగా ఎంప్లాయీస్ని కూడా ఎంప్లాయీస్ని ఏ విధంగా చేశారంటే జీతాలు ఇవ్వకుండా, అటు ప్రాబ్లం రాకుండా, మళ్ళీ నా కంపెనీకి ప్రాబ్లం రాకుండా ప్రతి నెల 20%, 30%. ఆ నెల ఫుల్ సెటిల్మెంట్ ఉండదు, మళ్ళీ నెక్స్ట్ నెలకి వెళ్ళిపోతుంది. అక్కడ 20%, 30% శాలరీస్ ఇవ్వడం అంటే చాలా ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక టెక్నిక్గా, మళ్ళీ ఎక్కడ దాన్ని ప్రాబ్లం రాకుండా వాళ్ళకి శాలరీస్ పే చేసే విషయంలో కూడా 20%, 30% పే చేయడం, మిగతా శాలరీస్ ఇవ్వకుండా ఉండడం. ఆ విధంగా వాళ్ళు నిజంగా ఎంత తెలివిగా ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు డెప్త్కి వెళ్ళి మంచి ఎవరో లీగల్ అడ్వైజ్ బ్రహ్మాండంగా మంచి వాళ్ళని పెట్టుకొని ఎలా చేయాలి, ఏ విధంగా వీళ్ళ నరాలు బంధించాలి, ఏ విధంగా వీళ్ళకి ఆకలితో వీళ్ళే బాబు ఈ స్టీల్ ప్లాంట్ వదిలేసి వెళ్ళిపోతారా బాబు అన్నట్టుగా వాళ్ళు చాలా ప్లాన్గా, చాలా టెక్నిక్ అన్ని కార్యక్రమాలు మనం 6 నెలలు చూస్తుంటే వాళ్ళు చేసే విధానం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు
మరి అదే కాకుండా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి వాలంటీర్ రిటైర్మెంట్ కొంతమంది పెట్టుకున్నారంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఇచ్చి పంపిస్తారు. ఇప్పుడు వీళ్ళు కాంట్రాక్ట్ లేబర్కి ఏమొస్తుంది? స్టాండ్గా రోజుకి 100 మంది 200 మందిని తొలగించేస్తుంటే వీళ్ళకి ఏమి రాదు, వీళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉండవు, ఏవి ఉండవు. వాళ్ళ పరిస్థితి ఏంటని ఈరోజు మీ అందరూ అడుగుతున్నాం. మరి దీని మీద మా యొక్క మద్దతు పూర్తిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది. అదే కాకుండా మా పర్సనల్గా, ఎందుకంటే స్థానికులుగా మేము మీకు సపోర్ట్గా ఉంటాం. కంపల్సరీగా రాబోయే రోజుల్లో మనం ఈ ధర్నాలు ఎలా కాదు, మన ఢిల్లీలో రైతులు చూడండి ఏ విధంగా చేశారు. వాళ్ళు ఎన్ని రోజులు చేశారు, రోడ్డు మీద వాళ్ళు 1 వరకు అక్కడే పడుకొని అక్కడే తిని అలా చేస్తే పని అవుతుంది తప్ప ఏదో టెంట్ వేసాం 2 రోజులు తీసాం వెళ్ళిపోతే ఇంకా అది అవ్వదు. అదే మీరు మనసులో పెట్టుకుంది, అది అయ్యే పని కాదు. ఢిల్లీలో రైతులు ఏ విధంగా పని అయ్యేదాకా వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు. రోడ్డు మీద కూర్చొని 1 వరకు చేసుకొని రోడ్డు మీద భోజనాలు చేసుకొని చలిలో ఉండే ఢిల్లీ, మరి అక్కడ ఉన్నటువంటి చలి ప్రాంతంలో ఏ విధంగా వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు. ఆ విధంగా చేస్తే తప్ప మనకు విధంగా అయితే సక్సెస్ అవ్వదు. కంపల్సరీ మీతో పాటు మీ అందరం కూడా ముందు కూర్చుంటాం, వెనకాల కాదు ముందు కూర్చుంటాం. ముందు కూర్చొని అక్కడ మీతో పాటు భోజనం చేస్తాం, మీతో పాటు కూర్చుంటాం, మీ అందరం ఉంటాం, మీకేం ప్రాబ్లం లేదు. మరి ఆ విధంగానే మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఏదో ఆషామాషిగా ఆదివారం గంటేసాం 2 రోజులు కూర్చున్నాం అంటే అవ్వదు. ఇది ఎలాగైతే అవ్వదు. రోజుకో 100 మంది 200 మంది తీసేస్తుంటాడు. ఆడికి ఉన్నటువంటి ఐడియా ఏంటంటే మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కలిపి ఎంప్లాయీస్ కానీ ఈ యొక్క కాంట్రాక్ట్ లేబర్ అంతా కలిపి 5,000 మందితో రన్ చేద్దాం అనే ప్రోగ్రామ్ అంతే. ఈ 5,000 మందితో స్టీల్ ప్లాంట్ రన్ చేద్దాం అంతే తప్ప ఇందాక పెద్దలు చెప్పినట్టు కాదు. మెటీరియల్ అందించడం ఏమి అందించడం ఆ లాస్ వస్తూనే ఉంటుంది. ఆ లాస్తో కొన్ని అక్కడ ఉన్నటువంటి బ్లాస్ట్ ఫర్నేస్లు కొన్ని మూసేస్తుంటారు, ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. చేసే పనులన్నీ కూడా ఏ విధంగా పబ్లిక్లో ఫస్ట్ మిమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ వాళ్ళు తెలివిగా పబ్లిక్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ అందరి దగ్గర వాళ్ళు ఏంటంటే ఇంత రోజుకి ఇంత లాస్ అయిపోతుంది, మేము ఇన్ని 1000 కోట్లు ఇస్తున్నాం, అయినా సరే ఇంకెలా కోట్లు ఇచ్చినా సరే ఇదే మా పైన 1000 కోట్లు ఇచ్చేలా ఇంకా దేశంలో రాష్ట్రంలో ఇంకా ఎవరు లేరా? వాళ్ళ మాటలు మీరు వినండి. ఆ మాటలు ఏ విధంగా నాయకులు మాట్లాడతారో, ఏ విధంగా మనల్ని అది మిగతా ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం ఉన్నటువంటి గాజువాక అంతా పాల్గొవాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ జీతాలు ఇవ్వకపోవడం వలన కొన్ని వేల మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆల్రెడీ గాజువాక అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఇంటి మీద 4-5 ఫ్లోర్లు వేసుకున్నాడు. ఆ 4-5 ఫ్లోర్లు వేసుకున్నాడు. ఆ జీతం ఇవ్వకపోతే ఇది ఎక్కడ శాలరీ ఆడొచ్చి రెంట్ ఎలా పే చేయలేడు, ఫ్యామిలీని పోషించలేడు. సో ఆడు అలా ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గర ఎక్కడైతే నెలకి జీతం ఇస్తున్నారు అక్కడికి వెళ్ళిపోతారు. ఆల్రెడీ చాలామంది వలస వెళ్ళిపోయారు. ఆల్రెడీ గాజువాక అంతా కూడా జీడిపి అంతా పడిపోయింది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ జీడిపి ఉన్నటువంటి రెవెన్యూ వచ్చేటటువంటి గాజువాక నియోజకవర్గం ఇటు లాస్ట్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి చాలా తెలివిగా వీళ్ళు మొత్తం అంతా కూడా పాడు చేస్తారు. స్టీల్ ప్లాంట్ని పాడు చేయడమే కాకుండా బయట బ్యాడ్ చేసే విధంగా ఎన్ని వేల కోట్లు ఇచ్చాం కానీ మరి బాబు నువ్వు ఇచ్చినటువంటి 1000 కోట్లు దేనికి ఇచ్చావు, దేనికి వెళ్ళింది, మైన్స్ కింద కట్టాం లేకపోతే బ్యాంక్ కింద కట్టాం అని చెప్పట్లేదు. ఏదో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేసినట్టుగా మ్యాటర్ రాస్తున్నాడు. ఏంటిది? ఈ విధంగా పబ్లిక్ని బ్యాడ్ చేయడం. స్టీల్ ప్లాంట్లోనే పనిచేస్తున్న వాళ్ళందరికీ ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అంటే రాష్ట్రం అంతా వీళ్ళకే డబ్బులు ఇచ్చేస్తున్నాం, మొత్తం మిగతా వాళ్ళందరూ అవసరం లేదు అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తుంటారు. ఈ విధంగా బ్యాడ్ చేస్తున్నారు. ఫస్ట్ మొత్తం అందరినీ కూడా బ్యాడ్ చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో సీరియస్గా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోరాటంలో పాల్గొవాలి. మీరందరూ కూడా నేను నా పర్సనల్ సజెషన్ అయితే మాత్రం 24 అవర్స్ కూర్చోవాలి. మనం 24 అవర్స్ కూర్చుంటే పని అవుతుంది. రాత్రి దాకా సాయంత్రం 6 గంటలకు కూర్చోవడం, సైలెన్స్కి ఇంటికి వెళ్ళిపోతే మాత్రం మనకు అంతే సైలెన్స్ అయిపోయినట్టుగా తీసుకుంటే మీరు ఎక్కడికి సిఆర్పిఎఫ్ వాళ్ళందరినీ మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ రిమూవ్ చేస్తారు. అలా కాదు కదా, వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్కి దారాదత్తం చేసి నువ్వు వచ్చి దఫాలుగా ఒక్కొక్కరిని తీసేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు దీని మీద ప్రతి ఒక్కరిని ఈ మధ్యన ఎంత భయభ్రాంతి చేస్తున్నారంటే నోటీసులు ఎవరైనా మాట్లాడితే వాడు నోటీస్ ఇచ్చేయడం, ఎక్కువ మాట్లాడతాడికి ఏంటి బొక్కలు ఉన్నాయని చూడడం, ఆ బొక్కలు వేసేయడం, ఇదే కార్యక్రమానికి రెండో పని లేదు వీళ్ళకి. ఈ విధంగా భయపెడదాం అనుకున్నారు. భయపడే రోజులు కాదు. మనం మాత్రం మనకు అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డిది. ఓకే, కంపల్సరీగా మనం అటువంటి నాయకులు చూసి వాళ్ళు ఈ యొక్క స్వతంత్రం కోసం, పేద ప్రజల కోసం వాళ్ళు ఏ విధంగా పోరాటం చేశారు, ఏ విధంగా స్వతంత్రం తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా మనం కంపల్సరీగా వాళ్ళందరూ స్మరించుకొని వాళ్ళు ఏ విధంగా చేసి విజయం సాధించారో ఆ విధంగా విజయం సాధించాలని
ఆ విధంగా మన అందరం కూడా ముందుకు వెళ్ళాలని, మాలాంటి నాయకులు అందరూ కూడా ముందుంటాం, కంపల్సరీ ముందుంటాం. అన్ని విధాలుగా మా సహకారం ఉంటుందని పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సహకారం ఉంటుంది సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మమ్మల్ని కూడా ఆహ్వానించినట్టు మా పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ ఆల్. ధన్యవాదాలు జగన్ రెడ్డి గారికి.